అండి. రైట్. మీకు 2018లోనే 2,60,000 రూపాయల సహాయం వచ్చింది అని అంటే మరి ఇప్పుడు ఎంత వస్తుంది అన్నది ఒక క్వశ్చన్ మార్క్. అడగచ్చు, చాలా మంది అడిగేసేయండి. వీకేఆర్ ఫ్యాన్స్ ఉంటారు కదండి, మీకు బోధకులే కదండి ఫ్యాన్స్, క్రీస్తు కాదు కదండి. అడిగేసేయండి, వెంటనే వచ్చేసేయండి, లైవ్లోకి వచ్చేసేసి అడగండి. మీకెందుకు బ్రదర్, నువ్వెవడరా, నాకు రైట్ ఉందండి. ఆయన సేవకుడే, నేను సేవకుడిని. మేమిద్దరము దేవుని చేతి కింద ఉన్నాం, దేవుని సంఘంలో ఉన్నాం. ఇదే వీకేఆర్ గారు ఇంకొకరి మీద, షాలేమన్న మీద మాట్లాడినప్పుడు, అజయ్ బాబు మీద మాట్లాడినప్పుడు మీరెందుకు నోరిప్పలేదు? మీకు ఆయన ఫ్యాన్ కాబట్టి. ఆయన ఎవరినైతే మంచిగా చూపిస్తాడో వాళ్ళే గొప్ప. ఎవరైతే మీకు చెడ్డగా, కలవరి సతీష్ గారి గురించి కూడా మాట్లాడారు, రైట్, పవన్ గారు. అవునండి, కలవరి సతీష్ గారి గురించి కూడా మాట్లాడారు. ఆయన కలవరి అంటే అది కపాల స్థలం అని, అది అంటే అది ఏంటి శ్మశాన భూమి అని చాలా ఆయన చర్చ్ గురించి చాలా మాట్లాడారు. మరి దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు? మన వెనకాతల నుండి కాపాడుతుంది దేవుడు. మనం సొమ్ము ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా దేవుని దగ్గరికి చేరే వారికి ఇవ్వాలి మనం, అవునా కాదా? రైట్, ఖచ్చితంగా మనం దేవుని దగ్గర చేరే వారికి ఇవ్వాలి. నెలకు వచ్చేసరికి ఇంచుమించుగా ఒక 2,60,000 రూపాయలు నాకు సహాయం అందేది బయట నుండి. నేను ఫిగర్ చెప్పేస్తున్నాను. ఆ సమయంలో జాన్ బాబు గారు వచ్చిన తర్వాత నాకు సహకరించి ఒక తల్లి గారు ఫేస్బుక్ లో ఆయన కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయినప్పుడు ఆయన ఏం చేయాలి, మా సహకారం, ఫేస్బుక్ లో ఆయన కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయినప్పుడు ఆయన ఏం చేయాలి, మా సహకారం, నాకున్న సహకారిని ఆయన సొంతం చేసుకోకూడదు. కానీ ఆయన అప్పుడేదో చర్చ కట్టుకుంటున్నానని ఏదో చెప్పినట్టున్నాడు. అన్న ఒక్కసారి అన్న ఏమనుకోకుండా రిపీట్ చేస్తున్నాను. సహకరించి ఒక తల్లి గారు ఫేస్బుక్ లో ఆయన కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయినప్పుడు ఆయన ఏం చేయాలి, మా సహకారం, నాకున్న సహకారిని ఆయన సొంతం చేసుకోకూడదు. కానీ ఆయన అప్పుడేదో చర్చ కట్టుకుంటున్నానని ఏదో చెప్పినట్టున్నాడు. ఆవిడ ప్రతి నెల పంపించే 70,000 రూపాయల సహాయం పంపించడం మానేసింది. ఇదేంటి ఇంత భారం పెట్టేసుకున్నాను, తల్లిగారు పంపించడం లేదు ప్రతి నెల. అప్పటికి 2 నెలలు అయిపోయింది, ఇబ్బంది అయిపోయింది. 3వ నెలకి ఆమె ఒక 30,000 పంపించి, ఎప్పుడు 2018లో 30,000 పంపించి, నాన్న నేను ఇక మీదట ఇంత సహాయం చేయగలనని చెప్పింది. ఏం జరుగుతుందని తెలిస్తే 1 yearకి ఎప్పుడో జాన్బాబు ఫోన్ చేసి, అదే మీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు మీ సహకారి నాకు పరిచయం అయ్యారు, ఆవిడ నాకు ప్రతి నెల హెల్ప్ చేసింది నా చర్చ్ కన్స్ట్రక్షన్ అని చెప్పాడు. నేను చాలా బాధపడ్డాను, టేక్ ఇట్ ఈజీగా వదిలేశాను. జాన్ బాబు గారు అలాగా మొట్టమొదటిగా నా సహకారిని దోచుకున్నాడు. ఆయన సహకారిని దోచుకున్నాడు, రైట్, వదిలిపెట్టేశాను, మర్చిపోయాను నేను. అప్పటి వరకు నేను ఒక వ్యూలో ఉన్నామో మన ఫ్లాట్. మర్చిపోతే ఇప్పుడు ఎలా గుర్తొచ్చిందన్నా? మీరు మర్చిపోయారు కదా, ఎలా గుర్తొచ్చింది అంటే మీరు మర్చిపోలేదన్నమాట. ప్లాట్ఫామ్ మీదకి ఎవరు పడితే వాళ్ళని పిలవకూడదు, ఇలాగే మన సహకారులను సొంతం చేసేసుకుంటారు అన్నమాట అన్న భయపడి నేను అప్పటి నుంచి కొద్దిగా దూరంగా ఉన్నాను. ఈ లైవ్ షో విత్ వీకేఆర్ అనేవి పక్కన పెట్టేసా. లైవ్ షో విత్ వీకేఆర్ ఎందుకు పక్కన పెట్టారని అంటే, మీ ప్లాట్ఫామ్ మీద అనేక మంది వచ్చి మీ సహకారాలను దోచుకుంటున్నారని చెప్పి పెట్టారా? అంటే లైవ్ షో విత్ వీకేఆర్ అన్నది మీ స్వప్రయోజనం కోసం పెట్టిందా? దేవుడిని అడ్డం పెట్టుకొని దేవుడు కొరకు పోరాడుతున్న వారి గురించి అనేక మందికి చెప్పడానికి కాదా అన్న? నాకు ఇదేదో వ్యాపారంలా కనిపిస్తుంది. ఇది నాకు దేవుని పని అనే కోణం కనిపించట్లే. వైవికే చాలా తెలివైన వ్యక్తి అండి. అదే మన ఓకేఆర్, మన వీకేఆర్ ఎంత తెలివైన వాడంటే, ఏ విషయాన్నైనా సరే అవసరమైతే తనకు అనుకూలంగా మలుచుకొని ప్రజల ఎదుట దాన్ని ప్రొజెక్ట్ చేస్తాడండి. ఈ మధ్య లలిత్ గారికి సంబంధించి వీకేఆర్ని పొగిడినటువంటి లలిత్ కుమార్ అంటూ ఏదో ఒక పోస్ట్ పెట్టాడండి. వీకేఆర్కి క్షమాపణ చెప్పిన లలిత్ కుమార్ అంటూ ఒక నిమిషం లోపట ఉన్నటువంటి వీడియోని ప్రజల్లోకి చొప్పించాడండి. అయ్యి బాబోయ్ నిజమా అని సుమారుగా ఒక 25,000 మంది వీక్షించారు. ఇది జరిగి సుమారుగా ఒక 10 days కావచ్చు. లలిత్ గారు ఏంటి, వీకేఆర్ గారిని పొగడటం ఏంటి, అసలు క్రైస్తవ్యంలో అసలు నువ్వు ఎంత గొప్ప, నువ్వు వీరుడివి సూర్యుడివి అంటూ ఏదో పొగిడేసేసాడని చెప్పి జనం ఎగబడి చూశారండి. వాస్తవంగా ఇది ఎప్పటిది నాకు తెలిసి
ఇది గతంలో ఎప్పుడో జరిగిపోయినటువంటి పాత క్లిప్పులో నుంచి కట్ చేసి పెట్టాడండి. మీకు అర్థమవుతుందా? పాత క్లిప్పులు ఎప్పటియో వేరే వేరే సందర్భంలో మాట్లాడినటువంటిది డిబేట్కి వస్తావా, డిబేట్ చేద్దాము అని మెల్లగా డిబేట్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్లాలని లలిత్ గారు ప్లాన్ చేసి ఏదో మంచిగా నటించి, మంచిగా మాట్లాడినట్లుగా నటించి ఆయనతో సంభాషణ చేసినటువంటిది ఇప్పుడు కదండి, ఎప్పుడో విన్నటువంటి వీడియో ఇది. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, రీసెంట్గా క్రైస్తవుల పక్షాన ఈయనేదో చేశాడని ప్రజలను నమ్మించి, అబ్బా అన్ని జనుల్లో మతోన్మాదులైన వారు సైతం మన వీకేఆర్ని మాత్రమే పొగుడుతున్నారు అన్న ఫేమ్ తెచ్చుకోవటానికి ఇతని కుటిల బుద్ధి, కుటిల ప్రయత్నం మీరే చూడండి. నేను చెప్తూ ఉంటాను కదా, ఇతను మహామేధావి, సముద్రం దగ్గర నీళ్ళు అమ్మగలిగిన సత్తా, ఎడారిలో ఇసుకమ్మగలిగిన సత్తా ఇతనికి మాత్రమే ఉంటుంది. నా మాట నమ్మండి, ఇది వాస్తవం. డబ్బు సంపాదనలో మరో ప్లాన్ ఏంటి తనకి? అదేలేండి, పాపం అవసరతలో ఉన్నాడు కదా, సగంలో ఆగిపోయినట్టున్నాయి, ఏదో ఒక సగం 30 కిలోలు ఆగిపోయినట్టున్నాయి. రెండో బిల్డింగ్ ఆగిపోయింది కదండి, దాని గురించి దాదాపుగా దానికి మళ్ళీ తిరిగి ఎట్లా కావాలి, లేదన్నా ఒక 40-50 లక్షలు మళ్ళీ కావాలి. మరి ఎట్లా ఎవరిస్తారు? ఇచ్చేవాళ్ళు కూడా బ్రేక్ అయిపోయారు అని ఆయనే చెప్తున్నాడు. అందుకని ఏదో మొదటగా రాజమండ్రిలో సబ్ పెడదామని ప్లాన్ చేశాడు. దాన్ని నేను అటర్ ఫ్లాప్ చేశాను, ఆగిపోయింది. రెండవసారి కూడా మళ్ళా ప్రయత్నం చేశాడండి, తన వంతు తప్పు లేకుండా పాపం సంపాదించుకుందామని. ఈసారి పోలీసులే షాక్ ఇచ్చారు. ఈసారి కనుక ప్రాంతంలో కనపడ్డామంటే నీ మీద కేసు పెడతామని భయపెట్టేసినట్టున్నారు. ఇక చప్పగా సతికిలబడి కూర్చున్నాడు. సరే, ఏది ఏమి అనుకున్నా మన సోదరుడే, నా సోదరుడే. సరే, ఏది ఏమైనా ఏసఐ తోటలో పనిచేసేటువంటి కూలీ పని వాళ్ళమే ఇద్దరం కూడా. అలా ఎప్పుడు నేను కన్సర్న్గానే ఫీల్ అవుతాను అతని పట్ల. కానీ ఇతనికే కృతజ్ఞత బుద్ధి ఉండదండి, దేవుని పట్ల భయభక్తులు ఉండవండి. అదేమంటే నేను ఒక్కడిని యథార్థవంతుడు అంటాడండి. అంత మోసం, అంత దగ. న్యాయంగా ఆలోచించండి. న్యాయంగా మీరు ఆలోచిస్తే, ఇప్పుడు సరే నేనేదో శత్రువునయ్యాను, లేదా నన్ను ఏదో అన్నాడు, నేనేదో ఆయన అన్నాను, శత్రుత్వం వచ్చింది అనుకుందాం. అంత ప్రాణస్నేహంగా ఉండే పీటర్ పుట్ట ఎందుకు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పీటర్ గారు? అట్లాగే ఒరే ఇరే అనుకునే స్నేహం కలిగినటువంటి హనీ జాన్సన్, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు నేను విడిచిపెట్టి? నీ మీద ప్రస్తుతం లైవ్లు చేస్తున్నారు, వీకేఆర్ వింటున్నావు కదా, నీ మీద ప్రస్తుతం తేజ అన్నటువంటి తేజేష్ అనుకుంటానండి, తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు. అతను నీ మీద లైవ్ ప్రోగ్రాంలు చేస్తున్నాడు. ఒకప్పుడు నీ రైట్ హ్యాండ్ అతను, ఒక మాటలో చెప్పాలంటే నీ సోల్ అతను. నిజం చెప్పాలంటే అసలు నువ్వు వాడుకుంటున్న ఛానల్ అతనిదేనంట కదా. ఇదేం మోసం అయ్యా బాబు. చేసుకునే వీడియో నువ్వు క్రియేట్ చేసుకోవాలి లేదా చేయించుకోవాలి, కానీ ఒకరిది లాగేసుకోవటం ఏంటి? ఏంటో దానికి తేజనే చెప్పాలి, ఈ మన వీకేఆర్ చెప్పాలి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ దైవజనుడిని గౌరవిస్తూ తన అప్పులు పాలైపోయినా సరే పర్వాలేదు, నా దైవ సేవకునికి అండగా ఉండాలని లక్షల రూపాయలు కుమ్మరించాడే సోదరుడు నాగేశ్వరరావు. ఆ సోదరుడు ఎందుకు నీకు దూరం అయిపోయాడు? ప్రశాంత్ అనే యవనస్తుడు ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడే గతంలో, అతను ఎందుకు దూరం అయిపోయాడు? ఏమండి, ఇలాగ చెప్పాలంటే చాలా చాలా చరిత్ర ఉందండి మన వీకేఆర్ గురించి. నాకు తెలిసి ఏదన్నా స్నేహంలో విడిపోయే వాళ్ళు ఉంటారు, ఒకరు ఇద్దరు. ఇట్లా వరుస పెట్టి లెక్క పెడితే ఎంతమందో. ఎందుకు విడిపోతున్నారు? ఈయనేమంటాడంటే దానికి, నేను యథార్థవంతుడిని, నాతో ఉన్న వాళ్ళు కూడా యథార్థంగా ఉండమని చెప్తాను, అందుకే వాళ్ళకి ఇష్టం లేదు వెళ్ళిపోతున్నారు అంటున్నాడు. అబ్బా, ఎంత చక్కగా బురద చల్లాడండి. నిజమా పీటర్ గారు? చెప్పండి, ఇది నిజమేనా? ఆయన మిమ్మల్ని యథార్థంగా ఉండమంటే మీకు చేతగాక, యథార్థవంతులు కాదు గనక, మీరు దొంగలు గనక ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయారా? హనీ జాన్సన్ గారు అంతేనా? పీటర్ పుట్ట గారు అంతేనా? తేజేష్ అంతేనా? నాగేశ్వరరావు గారు అంతేనా? ప్రశాంత్ అంతేనా? మరి మాట్లాడండి. మీరు యథార్థం ఆయన వీడియోలో, గత వీడియోలో చెప్పాడు, పాత వీడియోలో నేను చూశాను. అవసరమైతే ఆ క్లిప్ కూడా వెతికి మీకు పెట్టే ప్రయత్నం చేస్తా. నేను యథార్థంగా ఉంటా, అందుకని వీళ్ళంతా దూరం అయిపోతారు పాపం. ఏమండి, నువ్వు ఎవరి జోలికి వెళ్ళవాయే, పాపం అజయ్ బాబు జోలికి వెళ్ళవాయే, జాన్ బాబు గారి జోలికి నువ్వు రావాయే,
జాన్ బాబు జోలికి వెళ్ళవాయే, అజయ్ బాబు జోలికి వెళ్ళవాయే, ఎవరి జోలికి నువ్వు వెళ్ళవు, వాళ్ళే నీ జోలికి వస్తారు. ఈ మాటలు చెప్పడానికి కాస్తంత ఉండాలి. సరే, వింటున్నారు కదండి. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, తొందర ఏం లేదు, ఏం ఆవేశపడద్దు, లేకపోతే ఏముందో అని మీరు పెద్దగా ఆలోచించాల్సిందేం లేదు. ఈ వీడియో కౌంటర్ వీడియో అండి. నేను పోయినసారి పెట్టడం మర్చిపోయా, అందుకని కొంతమంది అపార్థం చేసుకొని జాన్ బాబు గారు మళ్ళీ ఈ సందర్భాల్లో మీరు అనవసరంగా ఎందుకు విజయ్ కుమార్ని కదిలించుకుంటారంటూ కొంతమంది కామెంట్ రాశారు, నాకు ఫోన్ కూడా చేశారు. సరే, వాళ్ళు మంచిని కోరుకునేవాళ్ళు. సరే, ఒక సోదరు అయితే వీడియో కూడా చేసిందండి. ఇంకొకరిద్దరు నాకు ఫోన్ చేసినట్టుగా ఉన్నారు, లేదా కామెంట్లు అయితే రాశారు. ఏమండి, నేను కదిలించుకోలేదండి. ఆయనే గుంట నక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి అంటూ తిరిగి మమ్మందరిని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. డైరెక్ట్గా పేర్లు కూడా తీసి ఇలా 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 అంటూ మాట్లాడుకోవచ్చు. అందులో ప్రధానంగా నా విషయాలు మాట్లాడాడు. మీకు ఆ వీడియో కూడా ప్లే చేస్తాను, చూడండి. జాన్ బాబు గారు కౌంటర్ ఇచ్చాడు. బొట్టు పెట్టుకోమని లేదు, పెట్టుకోవద్దని లేదని నేను మాట్లాడి దాన్ని తప్పుపడుతూ వీడియో మాట్లాడినప్పుడు నాకు అర్థమైపోయింది ఇతను మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏమన్నా మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడతానన్న సంగతి మీకు ఎలాగ అర్థమైంది? మీరేమైనా యేసుక్రీస్తు వారిలాగా ఆంతర్యాన్ని గ్రహించేంత గొప్పవారా మీరు? ఏమన్నా అర్థం కావట్లేదన్నా. నాకు అర్థమైపోతే నేను ఏంటని వినేసరికి కరుణాకర్ అతనికి చెప్పాడు, బట్ ఇదిగో జాన్ బాబు నీకు బైబిల్ తెలియదు అన్నాడు విజయ్ కుమార్ అన్నప్పుడు నేను ఆడియో కాల్ రికార్డింగ్ బయట పెట్టాను. అప్పటి నుంచి నా మీద ఉద్దేశపూర్వకంగా వీడియోలు చేయడం ప్రారంభించాడు. ఆ విధంగా జాన్ బాబు అనే ఒక వ్యక్తి పెద్ద రోగు, అతడు సేవకుడే కాదని నేను పబ్లిక్ గా డిక్లేర్ చేసేసి నేను అనుకుని వదిలిపెట్టేసా. మీరు పబ్లిక్ గా డిక్లేర్ చేయండి ఏంటన్నా? మీరు పబ్లిక్ గా డిక్లేర్ చేస్తే ప్రజలు అతన్ని రోగు అనుకుంటారా? మీకు విషయం తెలుసా అన్న, మీ ఛానల్, మీ వీకేఆర్ లైవ్ టీవీ లేకపోతే వీకేఆర్ గాస్పెల్ మీడియా అనే ఛానల్, మీ ఛానల్లో క్రైస్తవంతో పాటు హిందూ సమాజం కూడా ఉంది. మీరు వారిని హేళన చేస్తే ఏమండి, అటుపక్క క్రైస్తవ సమాజంతో పాటు హిందూ సమాజం కూడా చూస్తుంది. మీరు అతన్ని రోగని మీరే అంటే మరి హైందవ సమాజం ఏమనాలి? రోగని అనకూడదా? వాళ్ళు అంటారు. అంటే ఒక సేవకుడిని కించపరిచే గుణం మీకు ఎలా వచ్చిందన్న? చాలామంది అనొచ్చు, మీది కూడా చూడొచ్చని. చూడాలి. ఎందుకంటే నాకన్నా ముందు క్రైస్తవ సమాజాన్ని పెంట చేశారు వీళ్ళందరూ కలిసి, అందులో ముఖ్యంగా విజయ్ కుమార్ అన్న. కాదా? పోయిన వీడియోకి నేను ఇది ప్లే చేయాలి, అది నేను మర్చిపోయాను. అందువల్ల చాలామంది ఏమనుకున్నారంటే నా అంతటికి నేనే మళ్ళీ ఆయన కదిలిస్తూ మాట్లాడేమో అనుకున్నారు, అర్థం కాక. ఆయన కదిలించాడు గనక దానికి జవాబుగా ఈ కౌంటర్ వీడియోలు వస్తున్నాయి. అంతేగాని అన్న క్రైస్తవ సమాజం ఏమైపోద్ది, మీరు ఇట్లా తన్నుకుంటారేంటి, మీరు పాస్టర్లేనా, విశ్వాసులకు మీరు ఏం చెప్తారు, అన్ని జనులకు చులకన అయిపోతున్నాం, ఈ కామెంట్స్ అన్నీ చేయటం మానుకొని విషయం ఏంటో సరిగ్గా వినండి. అర్థమైందా? దైవ సేవకునిగా నాకు తెలుసు, మీకు తెలిసినంత నాకు తెలియదా? ఇది అవసరం గనక, ఏ సమయంలో ఏది మాట్లాడాలో నాకు తెలుసు గనక, అతను ఈ సమయంలో ఒక వాంటెడ్గానే కావాలని కదిలించుకున్నాడు గనక అతను చల్లిన బురద కడుక్కునే ప్రయత్నం ఇది. అయినా మూర్ఖంగా కామెంట్లు రాస్తానంటే మీ కామెంట్స్ మీరు రాస్తారు, మీకే కనబడతాయి, ఇక ఆ తర్వాత కనబడవు. గుర్తుంచుకోండి, అన్నీ హోల్డ్లోకి వెళ్ళిపోతాయి. సద్విమర్శ చేసిన అట్లాంటి వాటిని మాత్రమే మేము రిలీజ్ చేస్తాం, ఆ కామెంట్సే వస్తాం. అన్యజనులు కానీ మతోన్మాదులు కానీ, క్రైస్తవంలో కొంతమంది మతోన్మాదులు బయలుదేరారు ఈ మధ్య, ఇలాంటి వాళ్ళు వ్రాసినవి మీరు చూడటానికి మాత్రమే మీకే అక్కడ కనబడుతుంది, ఆ తర్వాత జనం ఎవరు చూడడం, అది గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ వాడు ఒక మంచి ఆప్షన్ పెట్టాడు, మనకిష్టమైనటువంటి కామెంట్స్నే రిలీజ్ చేసుకోవచ్చు, మనకు కష్టమైన కామెంట్స్ని ఆపేసుకోవచ్చు, డిలీట్ చేసి అవతల పడేయచ్చు. కనుక దేవునికి భయపడుతూ దైవ సేవకుని ఎట్లా సంబోధించాలో అలా సంబోధిస్తూ మీ అభిప్రాయాలు చెప్పండి, తప్పులేదు. అది సద్విమర్శ అయి ఉండాలి, విమర్శ అయినా పర్వాలేదు, సద్విమర్శ అయి ఉండాలి. లేదా మీకు తోచిన ఆలోచన పంచుకోండి, తప్పులేదు. అంతేగాని ఏదో ఒకటి మాట్లాడేద్దాం, సునకానందం పొందేద్దాం అని కొంతమంది క్రైస్తవంలో కూడా కొంతమంది ఈ అభిమానులు ఉంటారు కదండి, వీకేఆర్ అభిమానులు, వీళ్ళు బాగా ఉత్సాహంతో రేగిపోతూ ఉంటారు కామెంట్లు రాయటానికి. సరే, ఈ వీడియోలో నేను పోయిన వీడియోలో చెప్పానండి, పోయిన వీడియోలో వీకేఆర్కి సంబంధించి ఏం చెప్పాను నేను, అమెరికా అమ్మను దోచుకుంది ఎవరు అన్నటువంటి విషయంలో క్లారిటీ ఇచ్చాను. నా సొమ్మంతా దోచేసుకున్నాడు, నెలకి 70,000 ఇచ్చేదంట,
2018లోనే ఈయనకి దాదాపు కంటే ఈ లెక్కలో 2,70,000 అంటే ఇంచుమించుగా సంఘంలో వచ్చేటువంటి వాటిని కూడా కవర్ చేసుకుంటే ఇక 3 లక్షల పైనే పైచిలుకే. 2018లోనే 3 లక్షల సొమ్ము వచ్చేదంట ఈయనకి. మరి ఆ పిచ్చోళ్ళు ఎందుకు అట్లా ఇచ్చారో నాకైతే తెలియదు. ఇప్పుడు వాళ్ళ జ్ఞానోదయం అయిందండి. వీకేఆర్, నీకు ఒక సంగతి తెలియట్లేదు. ఇక్కడ నేను వీడియో పెట్టగానే లబోదీపం అంటూ నాకు వచ్చే సోర్స్ అంతా మూసేశారు, ఇప్పుడు నేను ఎక్కడ తెచ్చి ఇచ్చేదని ఏడ్చావని నేను వదిలేశానుగా, మళ్ళీ ఎందుకు కదిలించుకున్నావు అంటే ఏదో ఒక రీతికి నేను నిన్ను కదిలించుకుంటా ఉంటే నువ్వు సానుభూతి పొందుతూ ప్రజల దగ్గర మళ్ళీ తిరిగి డబ్బు సంపాదించుకోవచ్చు అని ప్లాన్ చేసావన్నమాట. సరే, అవకాశం నీకు ఎందుకు ఇస్తాను? నేను కదిలించుకున్నా ఎక్కడ నిన్ను తోక కత్తిరించాలో అక్కడ కత్తిరిస్తా కదా తమ్ముడు, తొందరపడకు. ఇకపోతే ఇక్కడ నువ్వు ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, ప్రజలు నిన్ను నమ్ముతున్నారా నన్ను నమ్ముతున్నారా? వైవికే వింటున్నావా? ప్రజలు నిన్ను నమ్ముతున్నారా నన్ను నమ్ముతున్నారా? నువ్వే చెప్పావు కదా, వీడియోలు చేయటం వల్ల 2 నెలలు గొక్క తిప్పుకోకుండా వీడియోలు చేయటం వల్ల నాకు వచ్చే సోర్స్ అంతా ఆగిపోయింది, కంట్రిబ్యూషన్స్ అన్నీ ఆగిపోయినాయి, ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు, టైటిల్ ఇచ్చేవాళ్ళు కూడా ఇయట్లేదు, అప్పు నేను ఎట్లా తీర్చాలన్నా, నాగేశ్వరరావు అన్నా అంటూ ఏడ్చావుగా కచ్చిపుతో కళ్ళు తుడుచుకుంటా. మర్చిపోయావా? అంటే దీన్ని బట్టి ఎవరు నమ్ముతున్నారు? నిన్ను నమ్మట్లా, మిగిలిన ఎవరినైనా నమ్ముతున్నారు. అందుకే నీకు ఇచ్చే వాటిని ఏం చేశారు? ఆపేశారు. అర్థమైందా? ఇప్పుడు అర్థం చేసుకో. ఈ విషయంలో మరొక సబ్జెక్టు గురించి మీకు వివరణ ఇవ్వటానికి ఈ వీడియో చేస్తున్నానండి. ఓకే, ఈ ఆడియో ద్వారా మరొక వివరణ మీకు ఇవ్వాలి. పోయిన ఆడియో ద్వారా అమెరికా ఆమెను దోచుకుంది ఎవరు, ఆమె ఎట్లా పరిచయం అయింది, ఎప్పుడు డబ్బులు నాకు ఇచ్చింది, ఆ సంగతి ఆమె చెప్పిందా ఆయనకి నేను చెప్పానా, ఇందులో నీతిమంతులు ఎవరు, తప్పు ఎవరిది అన్నది మీరు తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడండి. అమెరికా ఆమెను దోచుకుంది ఎవరు అనే టైటిల్తో ఉంటుంది. అజయ్ బాబు విషయంలో నువ్వు నన్ను గిల్లు, నేను నిన్ను గిల్లుతా, విషయాలు చెప్పేస్తా, దట్ మీన్స్ అని నాకు చెప్పాడు అంటూ అబ్బా అసలు ఒక సీక్రెట్ని ఆయన రివీల్ చేశారు. చూసారా ఇతను ఎంత మోసగాడో. బైబిల్లో సాధారణంగా ఏముంటుందంటే, పరుల గుట్టు బయట పెట్టేవాడు కొండెగాడు, పరుల గుట్టు బయట పెట్టేవాడు అంటే గుట్టు బయట పెట్టేవాడు కొండెగాడు, సాతాను సంబంధి అని సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది. గుట్టు బయట పెట్టకూడదు. ఏమండి, నేను మ్యాక్సిమం నాకు తెలిసిన 1-2 గుట్టు ఇతని గురించినవి అతనికి చాలా ఇబ్బంది కలిగిస్తాయని నేను బయట పెట్టలేదండి. నార్మల్గా అందరికీ అర్థమయ్యేవి వాటి విషయంలో నేను మాట్లాడుకుంటూ అందరికీ తెలిసిన విషయాలే నేను చర్చించుకుంటూ వచ్చాను. ఇప్పటికీ చెప్తున్నా, అసలైన సీక్రెట్ నా చేతుల్లో ఆధారాలతో సహితంగా ఉంది. వీకేఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, తెలియదులే అని దాన్ని రివీల్ చేయకుండా బయట పెట్టకుండా అలాగే హోల్డ్ చేసి పెట్టుకున్న ఆధారాలతో సహా. నువ్వు ఇలాగే రెచ్చగొట్టావనుకో ఇక అది కూడా బయట పెట్టాల్సి వస్తుంది. నేను అర్థమైందా? సరే, ఇందులో అజయ్ బాబును కూడా నాకు పగవాడిగా చేయాలని, అజయ్ బాబు ఏదో తిరిగి నా మీద ఏదైనా వీడియోలు పెడతాడని, అజయ్ బాబు విషయాన్ని తేవలసినంత అసలు అవసరమే లేదండి ఇక్కడ. కానీ అజయ్ బాబుకు నాకు కలహం పెట్టాలన్న ఉద్దేశంతో ఒక విషయాన్ని బయట పెట్టాడు. వాస్తవమే కానీ అది గుట్టుగా జరిగిన విషయం కనుక అతను అట్లా పబ్లిక్లో బయట పెట్టకూడదు. వాక్యానుసారంగానైతే అతడు దైవజనుడైతే, దేవుని సంబంధ అయితే, వెలుగు సంబంధ అయితే, కానీ ఏం చేద్దాం పాపం, చీకటి సంబంధిగా మారిపోయాడు, సాతాను చేతుల్లో వాడబడుతున్నాడు. డబ్బు 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 డబ్బు, తెల్లారులేస్తే డబ్బు ఎలా వస్తుంది, ఇదే యావిగేషన్. ఎందుకంటే సగం లాగిపోయింది. అరే నాయన, అది ఏదో పూర్తి చేయండి అయ్యా బాబు, తలా ₹1 వేసుకున్న మన క్రైస్తవ సమాజం అంతా అది అయిపోద్ది అనుకుంటా. వాస్తవంగా మణిపూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత గుర్తుంచుకోండి అందరూ, నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందండి. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల నేను 1 నెల 2 నెలల పాటు సిక్ అయ్యాను. ఫీవర్ వచ్చింది. మళ్ళీ నేను కోలుకోవటానికి 1 నెల 2 నెల రోజులు పట్టినట్టుగా ఉంది సుమారుగా ఆరోగ్యంగా ఉండటానికి. ఈ సమయంలో మణిపూర్ విషయంలో బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఒక్కొక్కటి వీకేఆర్ అనే వ్యక్తి, అది మన వైవీకే, ఈ విజయ్ కుమార్ వాటిని ఒక్కొక్కటి రివీల్ చేస్తూ అజయ్ బాబు ఇట్లా మోసం చేశాడు అంటూ ఆధారాలతో చూపించుకుంటూ వస్తున్నాడు. అసలు ఆ క్రైస్తవ సమాజం అంతా స్టన్ అయిపోయింది. వాస్తవానికి ఆధారాలు ఎట్లా సంపాదించాడో మీలో చాలామందికి తెలుసండి. ఇప్పుడు అది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇప్పుడు నేను చెప్పను కూడా. మొత్తానికి బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకొని పెడతా ఉంటే అప్పుడు నేను కూడా చూసి అరే ఏంటి ఇంత సాధారణంగా ఏదన్నా ₹1 వచ్చినప్పుడు ఓ పావల తన కోసం వాడుకోవటం, లేకపోతే ట్రావెలింగ్, ఇప్పుడు జర్నీ చేయాలి, ఇంకో చోటకి వెళ్ళాలి, ఛార్జీలు కావాలి, మరి అన్నీ ఎవరిస్తారు కాబట్టి ఒక పావల తను తిన్నా తప్పులేదు. నా విషయం ఇదేనండి, ఫస్ట్ నుంచి ఇదే చెప్తా. పెద్ద నీతిమంతులుగా ఎందుకు తినాలి అసలు, అంతా ₹1 ఇచ్చేయాల్సిందే అని మళ్ళీ నీతిమంతుల్లాగా కామెంట్లు రాయకండి, నీతిమంతుల మాటలు చెప్పకండి. పైకి చెప్పటం వేరు, లోపల జరిగే విషయాలు వేరు. ఈ పై కామెంట్ ఎవరు అట్లా రాయకండి, తప్పది. ఈయన చూపించే లెక్కలు ఎట్లా పడింది, కనీసం నాకు తెలిసి 90 పైసలు ఆయన తినేసి 10 పైసలు మాత్రమే ఖర్చు పెట్టాడు. అలాగే లెక్కలు చూపించాడు. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఈ వైవికే విజయ్ కుమార్ నిజంగానే మంచిగా కనబడుతున్నాడు. ఈ విషయంలో ఖచ్చితంగా ఇతనికి సపోర్ట్గా ఉండాలి. ఎందుకనంటే ఇతను బయట పెట్టకుండా ఇతని మీద మాట్లాడటం, ఇతని మీద కేసులు పెట్టడం, అలాగనే ఇతను భయభ్రాంతులకు గురి చేయడం, ఇతను ఒంటరివాడైపోయినట్లుగా అయిపోయింది. సరే, మన ఆర్గనైజేషన్ నుండి అండగా మేము ఉంటాం, ధైర్యంగా ఉండు, ఇది మంచిదే, ఇది తప్పు కాదు కదా అని సపోర్ట్ ఇద్దామని చెప్పి నేను పర్సనల్గా ఆయన కాల్ చేసి, ఓకే వికేఆర్, ఈ విషయాలు నేను కూడా కొన్ని విషయాలు నాకు తెలిసిన మాట్లాడాలనుకుంటున్నాను. సరే, డైరెక్ట్గా నేను వచ్చి మాట్లాడటం అనేది, ఎందుకంటే మేము కలిసి ఉన్నాం కాబట్టి అది నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నేను మాట్లాడినప్పుడు సరే మేము కూడా కలిసి ఉన్నాం కనుక అన్న మరి ఏంటి మీరు కూడా మాట్లాడండి, అక్కడ జరిగిన విషయాలు అన్నట్టుగా నువ్వు మాట్లాడు, నేను స్పందించి నాకు తెలిసిన విషయాలు మాట్లాడతాను, అది నీకు కాస్త అండగా ఉంటుంది, నీకు ఊరటగా ఉంటుంది, నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావు కాబట్టి అని చెప్పానండి. చూసారా, ఇదేమో తప్ప? నేను అతనికి సాయం చేయబోయాను. ఇప్పుడు దాన్ని ఎట్లా తీసుకున్నాడు, ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఇప్పుడు అవసరం గనక జాన్బాబు గారి మీద నింద వేయాలి గనక నింద వేసే పనిలో భాగంగా దాన్ని కూడా ఆ గుట్టును కూడా బయట పెట్టాడండి. ఇంకంతే, ఇంకా ఏది అవసరమైతే ఇంకప్పుడు మన ఏం చూడండి అంతే, అట్లా బయట పెట్టేస్తాడు. పాప మా జాన్పాల్ గురించి కూడా ఏదో బయట పెట్టేసినట్టున్నాడండి. ఆ జాన్పాల్కి పీటర్ బ్రదర్ ఏదో ఫోన్ చేశాడంట. అసలు అక్కడ ఆయన ఏం మాట్లాడాడంటో మనకు తెలియదు. ఆ జాన్పాల్ మాట్లాడితే కానీ మనకు తెలియదు. మరి ఈ జాన్పాల్ అని ఇలా చేయటం ఏంటి, అది కరెక్ట్ కాదు కదా. ఆయన మీద ఏదో కుట్ర చేస్తున్నారు అన్నట్టుగా ఆయనకి ఫోన్ చేసి చెప్పడం ఏంటి? సరే, మామూలుగా అన్న ఏంటో నీ గురించి ఇట్లా అన్నారంటే పర్వాలా, నీ మీద ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది, జాగ్రత్తగా ఉండను అని చెప్పాడంటే ఈ జాన్ కుట్ర చేసేదేంటి, ఆ రహస్యాన్ని కూడా బయట పెట్టాడు. పాపం ఆయన ఏదో ఈయనకి సాయం చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఆయన గుట్టు కూడా బయట పెట్టాడు, ఇప్పుడు ఆయన పురుగు కూడా తీశాడు. చూసారా, అంటే ఈయనకి అవసరానికి ఏదైనా సరే బయట పెట్టేస్తాడు. ఆయనకు అవసరం అనుకుంటే ఎంతకైనా తెగిస్తాడు. పరుల గుట్టు ముందు చేతిలో ఉంచుకుంటాడు, తర్వాత అవసరం వచ్చినప్పుడు దాన్ని బయట పెడతాడు. సాతాను బుద్ధి అండి, సాతాను కుయుక్తి పరుడు అంటారు చూసారా, అట్లా కుయుక్తితో ఆలోచిస్తాడు ఈ వ్యక్తి. అజయ్ బాబు విషయంలో నేను మీకు మళ్ళీ చెప్తుంది ఏంటంటే, దీనికి మీకు క్లారిటీ ఇస్తున్నా. నేను చెప్పిన మాట వాస్తవమే, కేవలం ఈయనకి సపోర్ట్గా ఉండాలి. ఈయన ఒంటరివాడైపోయాడు సోషల్ మీడియాలో, ఇతని మీద తిరిగి వాళ్ళు కేసులు కూడా పెడుతున్నారు, ఇది చాలా అన్యాయం కదా. అన్యాయాన్ని ఓర్చుకోలేక నేను మాట్లాడటానికి ఒక వే ఏర్పరచుకొని 2-3 వీడియోలు మాట్లాడి, ఏమండి అతని కోసం 2-3 వీడియోలు మాట్లాడాను. అతను ఎంత సంతోషించాలండి, అప్పుడు బాగానే సంతోషించాడు. ఆహా అన్న, నువ్వు చాలా బాగా మంచి పని చేసావన్నా, నువ్వు గ్రేట్ అన్నా, నాకు ఎవరు తోడలేరన్నా, ఇప్పుడు నువ్వు మాట్లాడటం వల్ల నాకు చాలా గ్రిప్గా ఉందన్నా, చాలా సంతోషం అన్నావుగా. మరి కృతజ్ఞత లేనటువంటి వాడు, దీనివల్ల నాకు వచ్చిన నష్టమేమి లేదు. ఇప్పుడు అజయ్ బాబు వింటాడు, అన్నట్టు అన్నాడా, అదేంటి ఇట్లా చేశాడు అని కాసేపు బాధపడుకుంటాడు, 1 రోజు 2 రోజులు వదిలేస్తాడు. ఏం చేస్తాడు అజయ్ బాబు, నేను చెప్పింది అబద్ధాలు ఏం చెప్పలేదుగా, ఉన్న విషయాలే నేను మాట్లాడాను. అక్కడికి నాకు తర్వాత మళ్ళీ మనసు ఒప్పుకోకారే, నా స్నేహితుడు కదా, నాకు కలిసి స్నేహంగా ఉన్నాం కదా, ఒకవేళ ఏమో నేను చేసేది రైటో రాంగోలే అని వీడియోలు ప్రైవేట్లో పెట్టానండి. చూసారా, అజయ్ బాబు విషయంలో ఇది. ఇతను కుట్ర ఏంటంటే అజయ్ బాబును కూడా నాకు శత్రువుగా చెయ్యాలి అని ప్రయత్నం చేశాడు. ఆయన ఏదో ఒక వెంటనే కలగజేసుకొని ఇక నా మీద ఏదో వీడియోలు పెట్టేస్తాడు, ఈయన పరువు పోద్ది అని పాపం ఏదో కోతి కొబ్బరి చెప్పు చిక్కినట్టుగా ఆ పాయింట్ ఒకటి తీసుకొని లైవ్లో మాట్లాడాడు. అజయ్ బాబుకు తెలుసు కదా ఎవరేంటి అన్నది, అందుకని సరేలే చూద్దాంలే పోని అని అనుకున్నాడు. ఏమో అది దేవునికే తెలియాలి. ఇంకా ఆయన అయితే పాపం ఏం మాట్లాడలేదండి. అసలు ఆ వీడియో అతను చూసాడో లేదో కూడా నాకు తెలియదు. ఒకవేళ చూసినా ఏం మాట్లాడలేడు. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు చెప్తుంది ఏంటంటే, ఈ పాయింట్ మీకు క్లియర్ చేస్తున్నా ఈ పోస్ట్ ద్వారా. ఆ పోస్ట్లో ఏం చేశాను, అమెరికా మనం దోచుకుంది ఎవరో క్లారిటీ ఇచ్చాను. అజయ్ బాబు విషయంలో నేను చేసిన తప్పేంటి, లేకపోతే అజయ్ బాబు విషయంలో జరిగిన విషయం ఏంటి, అజయ్ బాబు విషయంలో కావాలని వాంటెడ్గా నేను చాడీలు చెప్పానా, వీడియోలు చేశానా, లేదా ఎందుకు చేయాల్సి వచ్చిందో దీంట్లో మీకు వివరం చెప్పా. అర్థమైంది కదండి. నేను మళ్ళా వీలైతే మరొక విషయాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తా.
మొత్తానికి ఈయనేమంటాడండి, ఏమండి ఈయనకి నోరు అదుపులో ఉండదు కదా. ఆ తేజ కూడా చాలా వీడియోలో చెప్పాడు, కోపం వస్తే ఎంత మాట పెడితే అంత మాట మాట్లాడతాడు. ఏమండి ఈయన వీడియోలు అడ్డం పెట్టుకు బతుకుతాడు. ఒక వీడియో పోస్ట్ చేశాడండి. ఆ వీడియోలో ఎట్లా పోస్ట్ చేశారండి, అమాయక జనానికి ఎట్లా అర్థమైంది అది? నాగేశ్వరరావు అనేటువంటి ఆయన వీకేఆర్ దగ్గరికి డబ్బుల కోసం వెళితే వీకేఆర్ అక్క చెల్లెళ్ళు వీకేఆర్ వాళ్ళంతా కలిసి నాగేశ్వరరావు గారి మీద దాడి చేయడానికి తిట్టడానికి వచ్చారు. ఆ వీడియోని ఎట్లా సోషల్ మీడియాలో వైరల్ చేశారు దాన్ని? నాగేశ్వరరావు గారు అతను కొట్టడానికి వచ్చాడు డబ్బులు ఇవ్వలేదని అని అసలు తలకిందులు చేశారండి ఆ వీడియోని. ఎంత మోసాలో చూసారా? ఈ వీకేఆర్ ఎంత మోసానికి దిగుతాడో. ఇట్లా మోసాలు చేస్తా టోటల్గా ఏమంటాడండి, రోగ్ అన్నాడు నన్ను. ఇప్పుడు రోగ్ అని నన్ను అన్నాడేమో. ఇప్పుడు నాగేశ్వరరావు కూడా అదే అంటున్నాడు, నాగేశ్వరరావు గారు కూడా అదే అంటున్నాడు, అతను ఒక రోగ్ అని. హనీ జాన్సన్ గారు కూడా అదే అంటున్నాడు, ఇతను ఒక రోగ్ అని. పీటర్ పుట్ట గారు కూడా అదే అంటున్నాడు, ఇతను ఒక రోగ్ అని. తేజేష్ కూడా అదే అంటున్నాడు, ఇతను ఒక రోగ్ అని. ప్రశాంత్ కూడా అదే అంటున్నాడు, ఇతను ఒక రోగ్ అని. ఏమండి మాట్లాడకపోయినా వాళ్ళ హృదయంలో ఉంది ఇదే. వాళ్ళ హృదయంలో ఉన్న మాట నేను మీకు చెప్తున్నా. రోగ్ ఎవరో, దుష్టుడెవరో, పనికిమాలను వదరబోతే ఎవరో, లైబుల్ చేసుకుంటూ బతుకుతుంది ఎవరో, ప్రవీణ్ గారిని అడ్డం పెట్టుకొని రోజుకు ఒక వీడియో చేసుకుంటూ ప్రజల్ని రెచ్చగొడుతూ వ్యూస్ పెంచుకుంటూ చిల్లర డబ్బులు పోగేసుకుంటుంది ఎవరో ప్రజలందరికీ బాగా తెలుసు. అర్థమైందా? పాపం పిచ్చి ప్రజలు కదండి, ఒక ఎమోషన్లో ఉన్నారు. ఆ మాయాజాలంతోనే కట్టేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు అన్నీ చూస్తున్నాడు, దేవునికి అసాధ్యమే లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ మాయలోనే వీళ్ళు ఉంచాలి, ఆ భ్రమంలోనే వీళ్ళని బ్రతికించాలి. ఆ భ్రమంలో ఉంటేనే ఈయనకి లాభం, ఆ భ్రమం నుంచి బయటకు వస్తే ఈయనకి లాభం లేదు ఇక. అందుకని వాళ్ళు రానివ్వరు. కొంతమంది ఉన్నారండి, వీళ్ళు నిజంగా ప్రవీణ్ గారి మీద ప్రేమ చేత చేసేది కాదు ఇది. నిజం చెప్పాలంటే వారి పరువును బజారుకి ఇడుస్తున్నారు వీళ్ళు. హాఫ్ నాలెడ్జ్ ఒక వ్యక్తి ఉన్నాడండి, అసలు హాఫ్ నాలెడ్జ్ కాదు, జీరో నాలెడ్జ్. పెద్ద మనగాళ్ళలాగా బిల్డప్లు ఇస్తాడు. ఇట్లా ఒకరిద్దరు ఉన్నారు, వీళ్ళకి ఇదే పని. తెల్లారు లెగిస్తే ఇదే పని. తెల్లారు లెగిస్తే ప్రవీణ్ అన్నపై ఆధారం దొరికింది, ప్రవీణ్ అన్న గురి వెనక చంపింది వాళ్ళిద్దరే. తెల్లారు లెగిస్తే ఇదిగో సిస్టర్ ఇలా సాక్ష్యం చెప్పింది, దీని అర్థం ఇంతే కదా. ఆ రోజు విజయవాడలో ఆ 3 గంటలు ఏం జరిగింది, ఇదే కదా. పెట్టిందే పెట్టి పాడిందే పాడి, ఇక ఇదే పని. బుద్ధి ఉండాలి ఈ పెట్టే వాళ్ళకి. బుద్ధి జ్ఞానం ఉందా? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? పొద్దాక అదే విషయాన్ని రేపుతూ ప్రజల మనోభావాలతో ఆడుకుంటారా మీరు? ఈ కొంతమంది దీనికి కనెక్ట్ అయిపోయి ఇదొక వ్యసనంగా మారిపోయిందండి ఈ చూసే వాళ్ళకు కూడా. ఎక్కడైతే ప్రవీణ్ గారి బొమ్మ కనపడుతుందో, ఎక్కడైతే ప్రవీణ్ అనే మాట వినపడుతుందో చెవులు కోసుకుంటున్నారు, వెంటనే ఓపెన్ చేస్తున్నారు. అరే నాయన, ఇలా బలహీనలు అయిపోకండి. ప్రవీణ్ గారు సమాజానికి దేవుడు కాదు, సమాజంలో ఒక మంచి వ్యక్తి. అలా చూడండి. మన సమాజానికి మానవాళికి దేవుడు యేసయ్య. యేసయ్యని హీరో చెయ్యండి. మళ్ళదేమంటే చూసావా అన్న ప్రవీణ్ గారిని చిన్నబురుస్తున్నాడు, నాటకాలు ఆడటం మాకు చేత కాదు, నటించడం నాకు చేత కాదు, ఉన్నదేంటో అదే మాట్లాడుతున్నా నేను. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఎవరేది చెప్పినా యేసయ్యే సమాజానికి హీరో. యేసయ్యనే హీరో చేయండి, యేసయ్యనే పొగడండి, యేసయ్యనే గణపరచండి. కనుక నా మాటలను సావధానంగా ఆలోచించుకొని వినండి. ప్రవీణ్ సోదరుణ్ణి అడ్డం పెట్టుకుని బ్రతుకుతున్నారు కొంతమంది, అది తప్పు అని మేము ఖండిస్తున్నాం. అంతేగాని ప్రవీణ్ గారి మీద గౌరవం లేదండి, ప్రవీణ్ గారిని చిన్నబుచ్చుతున్నారండి, వాళ్ళు వ్యూస్ పెంచుకోవడానికి ఇట్లాంటి టైటిల్ పెట్టి ఏమండి నా ఫోటోతో బ్రతుకుతున్నారు కొంతమంది. నా ఫోటోతో కొంతమంది ప్రత్యేకంగా బ్రతుకుతున్నారు, బ్రతకనివ్వండి, నేను దానికేం బాధపడలా. కానీ ప్రజలు అమాయకులు అయిపోతున్నారు, ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అది కూడా ఎంతమంది, కొంతమందే. ఏమండి క్రైస్తవ సమాజంలో ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ సమాజంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. కనీసం సరేనండి 1 కోటి మంది అనుకున్నాం, తక్కువలో తక్కువ క్రైస్తవ సమాజంలో ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా ఉంటారు. నోట్ దిస్ పాయింట్. కనీసం 1 కోటి మంది 2 కోట్ల మంది అనుకుందాం. స్పందిస్తుంది ఎంతమంది అండి? అసలు సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎంతమంది అండి? నాకు తెలిసి అందరూ ఉండరండి. సరే, ఒక 1/2 కోటి మంది అనుకుందాం, 50 లక్షలు అనుకుందాం. ఈ 50 లక్షల్లో ఈ రేపుతున్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఎంతమంది అండి? ఒక 3 4 మాటి మాటికి ప్రవీణ్ అన్న అదిగో అక్కడ కూర్చున్నాడు, ప్రవీణ్ అన్న ఇదిగో ఇక్కడ కూర్చున్నాడు, ప్రవీణ్ అన్న అదిగో ఫోన్ చేశాడు ఆ రోజు, ప్రవీణ్ అన్న ఇదిగో అంటూ వీడియోలు పెడుతుంది ఎవరండి? ఒక 3 4 పెడుతున్నారు అనుకుందాం. వీటిని ఎంతమంది వీక్షిస్తున్నారండి? మహా ఎక్కువ ఒక 25,000 మంది,
లేదండి, ఎక్కువ 1,00,000 మంది. మరి మిగిలినటువంటి జనం అంతా ఎందుకు స్పందించట్లేదండి? అంటే వాళ్ళందరికి బుద్ధి లేదా? వాళ్ళందరికి జ్ఞానం లేదా? వాళ్ళందరూ మీ అంత తెలివి వాళ్ళకి లేదా? ఈ 1,00,000 మంది వీక్షించిన 1,00,000 మంది కామెంట్ చేస్తారా? చేయరండి. వీళ్ళలో ఒక 300-400 మంది కామెంట్ చేస్తారు. వీళ్ళు ఎర్రోళ్ళు, వీళ్ళని ఎర్రి పుష్పాలుగా వాడుకుంటున్నారు ఈ సోషల్ మీడియాలో వీకేఆర్ లాంటి వాళ్ళు. ఇదండి సత్యం. నేను ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశాను మీకు. అర్థమైందా? క్రైస్తవ సమాజానికి ఎవరు ఏమీ మాట్లాడట్లా, నిజం చెప్తున్నాను అంతే. దట్స్ ఇట్. మీరు నమ్మే మనసుంటే స్వీకరించండి, లేకపోతే వదిలేయండి. కలవరి టెంపుల్ సతీష్ గారు ఉన్నారు, గొప్ప పరిచర్య చేస్తున్నాడు. ఆయనకంటే ప్రవీణ్ గారు గొప్ప. బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఉన్నారు, గొప్ప పరిచర్య చేస్తున్నారు. ఆయనకంటే ప్రవీణ్ సోదరుడు గొప్ప. జానవెస్లీ గారు ఉన్నారు రాజమండ్రిలో, ఏసన్నకు సంబంధించిన జానవెస్లీ గారు ఉన్నారు. తర్వాత వీళ్ళకంటే గొప్ప పరిచర్య చేస్తున్నాడు ఆయన? లేదే. మరి ఆయనే మాటిమాటికి హీరో 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 ఎందుకంటున్నారు? ఎందుకంటున్నారంటే వీళ్ళకి డబ్బులు రావాలి, ఫేమస్ అవ్వాలి, సోషల్ మీడియాలో తెల్లారితే వీళ్ళు కనబడాలి, డబ్బులు సంపాదించుకోవాలి. అందుకు ఈయన అడ్డం పెట్టుకుంటున్నారు మన సోదరుడిని. దేవుడు మనకు ముఖ్యం, యేసయ్య మనకు ముఖ్యం. యేసయ్య రాజులకు రాజు. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు, యేసయ్య నీ కోసం తిరిగి లేచాడు. ఆయన దేవుడు, ఆయన కనపరచండి, మనుషులు కాదు. సో కనుక టోటల్గా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ చెత్త కామెంట్స్ రాయకండి. అలాంటి కామెంట్స్ కనీసం మీరు చదువుకోవటానికి తప్ప బయట వాళ్ళకు కూడా కనబడవు. రైట్. అయితే ఈ వీడియోలో అసలు ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, కేవలం అజయ్ బాబు విషయాన్ని వీకేఆర్ ప్రస్తావించాడు గనక అతని నాటకాలను బయట పెట్టాలి, ఎండగట్టాలి, ఇతను ఇలాంటి వాడు అని మీకు చెప్పడానికే ఈ యొక్క పోస్ట్ మీ దగ్గరికి తెచ్చా. తర్వాత ఇంకా విషయాలు ఉన్నాయండి, ఆ వీడియోలో మాట్లాడినవి ఒక్కొక్కటి సమయం వచ్చినప్పుడు అన్నిటిని కూడా నేను షేర్ చేస్తా, అన్నిటికీ జవాబిస్తా. వీకేఆర్ గుండెలో రైలు పరిగెత్తుతున్నాయా? నేను తలుసుకున్నానంటే వరుసగా నీ మీద వీడియోలు పెట్టి నిన్ను మంచం పట్టిస్తా అనర్చాడండి. ఇది న్యాయమేనా? అలా అనొచ్చా? అంటే ఎందుకు? కారణంగా నేను డిబేట్ చేసి వచ్చాను, నువ్వెందుకు వెళ్ళాలి నాకు తెలియకుండా, లేకపోతే మాకు తెలియకుండా ఎందుకు వెళ్ళాలి, ఆ డిబేట్లు ఎందుకు చెయ్యాలి? ఇదండి అసలు. అతనికి నాకు వచ్చిన సందర్భం ఏమి లేదండి. నేను అతనితో చెప్పింది ఏమి లేదండి, నాకు అతనికి వచ్చింది ఏమి లేదండి. అతను అంతటికి అతనే డిబేట్కి వెళ్ళొస్తే, శివశక్తి ఆఫీస్కి వెళ్ళొస్తే కడుపు మంట చల్లార్చుకోవటానికి అతని కడుపు మండిపోయి నేను పాపులర్ అవుతున్నానని ఓర్చుకోలేక నువ్వెందుకు వెళ్ళాలి, నీకెందుకయ్యా? చివరాఖరికి అట్లా ఆయనే నాకు ఫోన్ చేసి తగువ పెట్టుకొని చివరాఖరికి ఈ మాట వాడాడు. అందుకని నేను సారీ చెప్పు వదిలేస్తాన్నా. దీన్ని దాటేశాడు, దీన్ని చెప్పట్లా. చూసారా, నేను నిజాయితీగా ఎక్కడైనా అంటే అన్నా, అనకపోతే నేను అనలా అని చెప్తున్నా మీకు. ఈ కుటిల వర్తనుడు, ఈ సాతాను సంబంధి, ఈ వైవికే, ఈ మోసగాడు ఏం చెప్తున్నాడు? అసలు విషయం చెప్తున్నాడా? చెప్పట్లా. అందుకని నేను మాట్లాడాల్సి వస్తుంది. సరే పోనీలేని వదిలేశాను. ఏడ్చాడులే మొన్న, కచ్చిపుతో కళ్ళు తుడుచుకుంటూ లైవ్లో ఏడ్చాడు. ఈ నోటీసులు ఏందన్నా, నాగేశ్వరరావు అన్నా అంటూ ఏదో ఏడ్చాడు, పోనీ పాపం అని వదిలేస్తే కావాలని మళ్ళా కదిలించుకున్నాడండి. అందుకని వాటికి కౌంటర్ ప్రతిగా నేను ఇస్తున్నా, అంతేగాని నేను అతను కదిలించుకొని మాట్లాడట్లా. ఇది అందరూ గుర్తుంచుకోండి. గొడవలు ఎందుకన్నా, విలువలు తీసుకోవడం ఎందుకన్నా, అతనికి బుద్ధి చెప్పండి. ఆ మాటలు నువ్వెందుకు అనవసరంగా మళ్ళీ ఆయన కదిలించుకున్నావు అని ముందు ఆయనకి చెప్పండి, నాకు కాదు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. విజయ్ కుమార్ అన్న కోపం వస్తే ఎవరి మీద వీడియోలు చేస్తాడు. విజయ్ కుమార్ అన్న కోపం వస్తే ఎవరినైనా చెడ్డ చేస్తాడు. విజయ్ కుమార్ అన్నకి మంచి అనిపిస్తే గాల్లోకి ఎత్తాడు. బెల్లంపల్లి ప్రవీణ్ అయ్యగారు ఇప్పుడు దేవుడు అయిపోయారు. దేవుడు తర్వాత దేవుడు అయిపోయారు, లేకపోతే ఏకంగా దేవుడు అయిపోయారో నాకు తెలియదు. అంతకుముందు సుందర్రావు గారు ఆయన్ని మీకు నచ్చకపోతే ఆయన ఏదైనా చేస్తారు, మీకు నచ్చితే ఇంకేదైనా చేస్తారు. కాదా అన్న? తెలియట్లేదా క్రైస్తవ సమాజానికి ఈ విషయం? ఇది పక్కన పెట్టి అప్పటి నుంచి నేనేదో మణిపూర్ విషయంలో దోచుకున్నాను అన్నట్టు రకరకాల మాటలు వచ్చాయి. ఇప్పుడు మీరు అన్ని చెప్తున్నారు, వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు అని. ఇంతకు ముందు ఏమైందన్నా? అంటే అప్పటికప్పుడు చెప్తే ఏదైనా అయిపోద్దని చెప్పట్లేదా? లేకపోతే ఏందో నాకు అర్థం కావట్లే. 7 లక్షల రూపాయలు ప్రవీణ్ గారు ఇచ్చిన 5 లక్షలు 12 లక్షలు మేము పంచొచ్చాం, డబ్బులు పంచాం. బిస్కెట్ల ప్యాకెట్లు, ఏదో జ్యూస్ ప్యాకెట్లు ఇవ్వాల. అదేనండి, మీరు చేసేదే సేవ, మిగతా వాళ్ళు చేసేది సేవ కాదు. మీరు ఇచ్చిన డబ్బులు పంచారు కదా, ఆ డబ్బులు తిని బతికారా? మీరు అన్నారుగా బియ్యం ప్యాకెట్లు ఇచ్చాము, బ్లాంకెట్లు ఇచ్చాము, వాటితో పాటు బిస్కెట్లు అవసరము, డ్రింకులు కూడా అవసరం అన్నా. మీరు అంత చులకం చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మళ్ళా మనం ఇంకొక రిలీఫ్ క్యాంప్కి వచ్చామండి. ఇక్కడ ఇదంతా మీరు చూడొచ్చు, ఇదంతా పర్వత ప్రాంతాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి.
మన వ్యూవర్స్ కోసం లొకేషన్ కూడా చూపిస్తున్నాను. లొకేషన్ అంతా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ వ్యాన్ లో ప్రయాణం చేస్తా వస్తున్నాము. ఇక్కడ 2-3 వ్యాన్స్ ఉన్నాయి మన తాలూకా. వీళ్ళందరూ కూడా రిలీఫ్ క్యాంప్ లో ఉన్న మరి సగం కోల్పోయిన బాధితులు వీళ్ళందరూ కూడా from Hyderabad. I will keep in my YouTube channel. Okay. That's right. Okay. Almost Andhra Pradesh state, Guntur Jilla, Guntur district, Yanali town. I see. డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది. Zamni tahu salam na bol diuch. Zam na udichu. Okay, right. Salam. God bless you. God bless you. God bless you. God bless you. శ్యాము మా ఏమైనా ఉంటే చిన్న పిల్లలకి ఇద్దాం. అదే ఏమైనా పిల్లలకి ఇద్దాం. Ama tu kagap zui pi le le acha. Cookie star. Cookie star. Kalau ama ayo kalau api. Ama ni gila sa asla. Ama na ke koi. Kaya aja ko he. Mo ala. Ga hon pio. Cho cho nau se no cho hop no ho cho aga ai khat num dan. Ajay Thank you. No, this one is for only for babies one. Okay.
बिस्किट चांगलं वाचन केलं आता बिस्किट चांगलं वाचन बिस्किट चांगलं वाचन केलं आता मला I'm coming from Andhra.